ఎడిటర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తినే అమ్మ నా కొరకలారా మీరు ఇలా బెదిరించేస్తున్నారంటే అసలు ఏం చేయాలి మిమ్మల్ని? ఎందుకింత బరితెగింపు పోలీసులకు? నాకు అర్థం కాదు. నాకు తెలుసు రూల్సు. ఫోన్ చేసి బెదిరించడానికి మీకు హక్కు లేదు. మర్యాదగా మాట్లాడాలి. ఏమంటే ఒక కేసు ఉంది, మేము మీ అడ్రస్ చెప్పన్నాను, మీకు ఇలా పంపిస్తున్నామండి నోటీస్ అను. సింగులర్ టెన్స్లో మాట్లాడకూడదు. రకారం వాడారు నాకు కొడుకులేదు. వాళ్ళు వాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ కేమ్ టు నో సమ్ ఎస్ఐ అండ్ సమ్ సిఐ. సిటిజన్స్కి మీరు మర్యాద ఉన్నప్పుడు సిటిజన్స్ మీకు కూడా మర్యాద ఇవ్వరు. గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. అంతేగాని ఇలాగా సీనియర్ సిటిజన్స్ని, విద్యాధికుల్ని అసభ్యంగా మాట్లాడితే సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. నాలాగే అందరూ ప్రశ్నిస్తారు. నాకెవరో తెలీదు, ఆ సిఐఎస్ఐ ఎవరో నాకు తెలియదు, పేరు కూడా తెలియదు. కానీ అది పద్ధతి కాదు. సీనియర్ సభ్యులను మీరు ఊరే అంటే మేము కూడా ఊరే అంటాం, మిమ్మల్ని కూడా. అదర్వైజ్ సిఐ గారు అంటాం, ఎస్ఐ గారు అంటాం ఎంతో మర్యాదగా. కానిస్టేబుల్ గారు అని కూడా అంటాను నేను మర్యాదగా. కానీ ఒక పెద్ద మనిషిని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తండ్రిని, సరే ఎవరైనా కావచ్చు, ముక్కు మొహం తెలియని వ్యక్తిని మీరు ఒరేయ్ ఎరా అని సంబోధిస్తారా? తప్పు కదా. ఎలా ఇచ్చారు మీకు ఉద్యోగంలోకి? ఎలా వచ్చారు? ఎనీహౌ దిస్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ. తప్పకుండా మరి ఈ ప్రభుత్వం ఆ ఇద్దరి మీద, ఆ సిఐఎస్ఐల మీద చర్యలు తీసుకోకపోతే మా ఉమేష్ కోర్టులో వేస్తాడు. వాళ్ళ పేర్లు కనుక్కుంటాడు. నెంబర్లు ఉంటాయి కాబట్టి ఇన్వార్డ్లో ఆ పేర్లు కనుక్కుంటారు. ఏ సెక్షన్ ప్రకారం మీరు ఫోన్ చేసి తిట్టి కేసు బుక్ చేశారు? ఇలాగ ప్రతి చెత్త మీద ఇలా కేసులు బుక్ చేస్తే ఈ వ్యవస్థలు పనిచేయగలవా? ఈ రాజ్యాంగంలోని పౌరులకు ఉన్న హక్కులు అవసరమా అనేది ఆలోచించుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా ఉమేష్ కోర్టుకి వెళ్ళాలి. న్యాయమూర్తి గారు ఈ నోటీస్ ఇచ్చిన ఆ ఎస్ఐని, సిఐని, ఈ వాచాలత ప్రదర్శించిన ఆ ఎస్ఐని, సిఐని తప్పకుండా అరెస్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నా. ఇట్స్ మై అప్పీల్ టు ద పబ్లిక్. మీరందరూ కూడా ఇవాళ అరే లాయర్ అంటే భయపడతారు, పోలీస్ అంటే భయపడతారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ప్రముఖ న్యాయవాది, వాళ్ళ తండ్రికే దిక్కులేదంటే అని చెప్పాడంటే. ఏమండి మా అబ్బాయి ఉమేష్ చంద్ర అని లాయర్ చూసామా, టీవీలో ఉంటాడుగా, ఆడేనా? అరే ఇదా ఒక లాయర్కి ఇచ్చే గౌరవం? నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్ అమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్కి మరి ఆయనకి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, కసిరెడ్డి పేరులో కసి వరకు పర్వాలేదు రెడ్డి గారు, కానీ సంయమనం ఉండాలి. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి అది నేర్పండి. ఆ సిఐ గారికి, ఆ ఎస్ఐ గారికి ఇందాక వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళని ఊరేగా సంబోధించాడు కాబట్టి నేను రాసుకెళ్ళి చదవాల్సి వచ్చింది. ఎనీహౌ ప్లీజ్ కాల్ హిమ్, మై డియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు. ప్లీజ్ కాల్ దట్ జెంటిల్మెన్ పిఆర్కే ప్రసాద్ అండ్ సీక్ అపాలజీ. సారీ అండి, తప్పైపోయిందని చెప్పండి. అదర్వైజ్ చింత కథ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సభ్య సమాజం హర్షించదు. ఇక ముగించే ముందు ప్రజలు ఏమని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది 4 పేజీలు టక్ 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 చదివేస్తారు.